ఇన్ని రోజులైనా కానీ అస్సలు చెక్కు చెదరలేదండి. ఎలా వేసింది అలాగే ఉందనమాట. నాకు అందుకే తొడబుద్ధి కాలేదు, అందుకే అలా ఉంచేసానమాట. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదొక్కటే మాత్రం నేను వీడియో తీసిన ఒక హాఫ్ అన్ అవర్కి తుడిచేసింది అనమాట. మొత్తం అంతా అలికేసింది. ఇంక సర్లే అని దారిలో కూడా నడుస్తుంటే పోతుంది కదా అని చెప్పేసి వదిలేసాను అనమాట. ఇంకా కూడా అలాగే ఉన్నాయండి. ముగ్గు అయితే అసలు గాలికి చెదిరిపోవడం కానీ ఏం అవ్వలేదు, చాలా బాగున్నాయి అనమాట. చిన్నప్పుడైతే నీ ముగ్గు బాగుంది, నా ముగ్గు బాగుంది అని అనుకుంటూ ఉండేవాళ్ళం కదండి. మీరు ఎప్పుడైనా అలా అనుకునేవాళ్ళ? మీరు అందరూ చెప్పుకునేవాళ్ళ మీ చిన్నప్పుడు? నాకు కామెంట్ చేయండి. నీ ముగ్గు ఇంకా పోలేదు, నీ ముగ్గు ఇంకా పోలేదు అనుకుంటూ ఉండేవాళ్ళం అనమాట మేమైతే వేసినప్పుడు. అంటే ఒక 2 రోజులు ఉండేదిలేండి, ఎక్కువ రోజులు ఉండేదేం కాదు. ఒక 2 డేస్ వరకు మంచిగా చెక్కు చెదరకుండా అలాగే ఉండేదన్నమాట. ఇంకా నిన్న షేర్ చేశాను కదండి లాస్ట్ వీడియోలో క్యారెట్ హల్వా చేశానని. ఓన్లీ నిన్న ఏం చేశానంటే ఓన్లీ ఉడకబెట్టేసి పక్కకు పెట్టేశాను. ఎందుకంటే కేక్ ఉంది కదండి, అది ఉంటే ఇంకేం తినరనమాట. మా పాపకైతే తింటలేండి స్వీటు, ఇంకా అది కూడా తినదనమాట. అందుకని తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఉడకబెట్టి జస్ట్ లోపల పెట్టేశాను అనమాట. ఇంకా కంటిన్యూగా ఉంటుందని అది కూడా యాడ్ చేశానండి. అంటే ఫస్ట్ అయితే క్యారెట్లు తురిమేసుకుని మంచిగాను పాలలో ఉడకపెట్టుకోవాలండి. నేను 1/2 కిలో క్యారెట్కి 1/2 లీటర్ పాలలో ఉడకపెట్టేసుకున్నాను అనమాట. నేను ఇలాగ కట్టర్లో వేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద వేసుకొని పాలలో ఉడకపెట్టేసుకున్నానండి. అవి మెత్తగా ఒక 15 మినిట్స్కి మెత్తగా ఉడికిపోతాయి అనమాట. చాలా బాగుంటుందండి, చాలా త్వరగా కూడా ఉడికిపోతుంది. క్యారెట్ కదండి, నేనైతే ఫస్ట్ నెయ్యిలో వేయించాలి అని అన్నారు కానీ వేయించలేదండి. నేను ఇదైతే ఫస్ట్ టైం అనమాట నేను చేయడము. నెయ్యిలో వేయించమన్నారు, అది మర్చిపోయాను అనమాట. ఇంకా డైరెక్ట్ పాలలో వేసేసి ఉడకబెట్టేసాను అనమాట. సరే ఇది కూడా ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి టేస్ట్ అన్నట్టు ఇంక వదిలేసాను అనమాట. మర్చిపోయి వేసేసాను, అయినా సరే టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. అంటే నేను కీర్లా చేద్దాం అనుకున్నాను కానీ అది కొంచెము ఏదో డ్రై కింద అయ్యిందనమాట. అంటే కలాకండ్ స్వీట్ ఉంటుంది చూడండి, అలా అయిపోయిందనమాట. ఇంకా షుగర్ తీరా చూసిన తర్వాత చిన్న చిన్న చీమలు లాంటివి ఉంటాయి కదండి, అవి ఉన్నాయన్నమాట. ఇంకా దాన్ని ఎలా తీయాలో తెలియలేదు. ఒక పళ్ళెంలో పోసి స్టవ్ మీద పెట్టానండి. అది దానికంతా అతుక్కుపోయింది కానీ ఇవి మాత్రం పోయలేదన్నమాట. వేడికి బయటికి పోతాయేమో అని అనుకున్నా, పోలేదు. ఇంకా అందుకనే ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసేసి అది కరిగేంత వరకు వేడి చేశాను అనమాట. ఆ వాటర్లా అవుతుంది కదండి, అప్పుడు వడగొట్టేసి పోయచ్చు అన్న ఐడియాతో అనమాట. ఇదిగోండి ప్లేట్లో షుగర్ వేసేసి స్టవ్ మీద పెట్టాను అనమాట. అదిగోండి మొత్తం అంతా అంటుకుపోయింది అనమాట, ప్లేట్కి వేడికి అతుక్కుపోయింది. మళ్ళీ దీన్ని ఉడగొట్టడానికి ఎంత చేయాలో అనుకున్నాను కానీ వెంటనే ఊడొచ్చేసిందిలేండి. ఇలా అంటే అదిగోండి అలా ఊడొచ్చేసింది అనమాట. కొంచెం చల్లారిన తర్వాత ఊడొచ్చేసింది. ఇలాంటి ఎక్స్పీరియన్స్లు కూడా ఒక్కొక్కటి అవుతూ ఉంటాయి అన్నమాట. ఒకసారి పాడైతే కదండి తెలిసేది అని నేను, అందుకే సర్లే ఇదొకటి లెసన్ అని అనుకుని ఇంక వదిలేసాను అనమాట. అంటే ప్లేట్లో షుగర్ వేసేస్తే మెల్ట్ అయిపోతుంది కదండి, అలాగా అతుక్కుపోయింది అనమాట. ఇంక అందుకే వదిలేసాను. అంటే వేడికి చీమలు లాంటివి వెళ్ళిపోతాయేమో అనుకున్నాను కానీ అది మెల్ట్ అయిపోయి అతుక్కుపోయింది అనమాట. చీమలు అయితే పోలేదు. ఇంకా అంతా కరగబెట్టేసిన తర్వాత వడగొట్టేసానండి. అప్పుడైతే పోయినాయి అనమాట. చాలా సన్నగా ఉన్నాయి అనమాట. ఊరికే ఇట్లా చెరిగినా కానీ పోలేదు. ఇంక అందుకనే ఇలాగా షుగర్ సిరప్లా చేసేసి వడగొట్టేసాను. అప్పుడైతే నీట్గా ఉంది. ఇవి షుగర్ వేయగానే మొత్తం పాలన్నీ విడిపోయినాయండి, అంటే విరిగిపోయినాయి అనమాట. విరిగిపోయినట్టు అయిపోయినాయి అనమాట షుగర్ వేయగానే. అంటే వేడివేడి దాని మీద వేయడం వల్ల ఏమో తెలియదు కానీ ఇరిగిపోయినాయి అనమాట. అట్లా ఎలా ఉందంటే మనం కోవా వేస్తే ఎలా ఉంటుందండి, అలా ఉందన్నమాట. విరిగిపోయింది. అయ్యో పాలు ఇది ఏమన్నా తేడాగా ఉంటుందేమో అని అనుకున్నాను అనమాట. క్యారెట్ ఇది స్వీట్ కానీ ఇంకా బాగుందండి, చాలా బాగుందనమాట. నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం. ఇది తయారు చేయడంలో చాలా ఎక్స్పీరియన్సెస్ అయినాయి అనమాట. ఇది కూడా చూడండి, కనిపిస్తుంది కదా, కోవాలాగా కనిపిస్తుంది అనమాట. ఇంకా ఫైనల్గా ఇలాచి దంచేసుకుని వేసేసుకొని, అంటే దించే ముందే వేసుకుంటే మంచిగా ఫ్లేవర్ అంతా అలాగే ఉంటుంది అనమాట. దించే ముందే వేసేసి, అంటే మనకి ఇప్పుడు పంచదార వేసాం కదండి, అదంతా కొంచెం చిక్కగా అవ్వాలన్నమాట. చిక్కగా అయిన తర్వాత వేసేసుకున్నానండి. ఇలాచి పొడి వేసేసుకొని తిప్పేసుకొని ఒకసారి ఇంకా జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసాను అనమాట. ఇప్పుడైతే చాలా బాగుంది. ఎగ్జాక్ట్గా ఎలా ఉందంటే టేస్ట్ మనం కలాకండ్ తింటామని చూడండి, దాంట్లో క్యారెట్ వేస్తే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. నాకైతే భలే నచ్చింది. ఇంత బాగా వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. నేను ఇదే ఫస్ట్ టైం చేయడము. అంటే యూట్యూబ్లో చూసి చేశాను కానీ కొన్ని మర్చిపోయాను కదండి, ఎలా వస్తుందో టేస్ట్ అని అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చిందనమాట.
ఇంకా మొన్న గుడికి వెళ్ళిన తర్వాత కొబ్బరికాయ అవి ఇచ్చారు కదండి, లేత కొబ్బరికాయ చాలా బాగుందనమాట. చాలా రోజులకి పాలతో ఉన్న కొబ్బరికాయ దొరికిందనమాట అండి. లేత కొబ్బరికాయ కదా, భలే పాలుతో బాగుందనమాట. ఇంకా అందుకని ఏం చేశానంటే క్యారెట్, కొబ్బరికాయ, పచ్చిమిర్చి ఒక్కటి వేయించానండి. ఉప్పు వేసి కొంచెం వెల్లుల్లిపాయి, ఇంకా చింతపండు వేయకుండా నిమ్మకాయ పిండానండి. ఇది చాలా ఇన్స్టెంట్గా అయిపోతుందండి. ఇలా చిటికలో అయిపోతుంది అంటారు కదా, అలా అయిపోతుంది అనమాట. జస్ట్ మనం ఏం వేయించుకోవాలంటే పచ్చిమిరపకాయలు ఒక్కటి వేయించుకోవాలండి. వేయించుకోకపోయినా పర్వాలేదు, కానీ అవి పచ్చిమిర్చి పచ్చివాసన వస్తాయి అనమాట. అందుకని వేయించుకోవడం అంతేనండి. ఒక తిప్పేసుకున్నాం అనుకోండి, అసలు నోట్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ మనకి రోలు అవైలబుల్ ఉండదు కదండి. అందుకని మిక్సీలో ఒక తిప్పేసుకొని, మరి పేస్ట్లా కాకుండా మనం రోల్లో రుబ్బుకుంటే ఎలా ఉంటుందో అలాగా రుబ్బుకొని మిక్సీలో చేసుకొని తర్వాత తాలింపు వేసుకోవడమేనండి. తాలింపు వేసుకోకపోయినా కానీ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. పుల్లగా కమ్మగా చాలా బాగుంటుంది అనమాట. ఎస్పెషల్లీ కొబ్బరి చాలా బాగుందండి. చాలా రోజులకి నేను చూశాను అనమాట. ఎప్పుడు డ్రై అయిపోయి ఉంటుంది, కానీ ఈసారి చాలా బాగుంది. చాలా సంవత్సరాలకు దొరికిందండి కొబ్బరి, అలాంటి పాలతో ఉన్న కొబ్బరి. నాకైతే టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇంకా ఇది టేస్ట్ చూద్దామని టేస్ట్ చూసానండి. అసలు ఇలాంటి స్వీట్ నేను ఎప్పుడు తినలేదన్నమాట. అంటే స్వీట్ జనరల్గా ఎక్కువ తినను కూడాను. బయట కూడా ఎక్కువ స్వీట్ తిన్నాను నేను. పాలలు తాగినా కానీ కాఫీ తాగినా కానీ షుగర్ వేసుకోను అనమాట. నాకు అంత ఇష్టం ఉండదు. ఇది చూడండి, మొత్తం అంతా ఖాళీ చేశాను అనమాట. చాలా మైల్డ్గా ఉందండి స్వీటు. అలాగే క్యారెట్ మంచిగా ఫ్లేవర్ తెలుస్తూ మనకి చెప్పాను కదండి ఇందాక, కలాకండ్ స్వీట్లో క్యారెట్ వేసుకుని తింటే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట. డైలీ బ్లాగ్స్ అంటే ప్రతిరోజు చేయాల్సినవి తీయాలమ్మా. ఉన్నాయి ఆలుగడ్డ చాలానే ఉన్నాయి. ఇవాళే వండాను కదా, ఇప్పుడు కొంచెం వండాను కదా. క్యాలీఫ్లవర్ బాగా వచ్చినట్టుంది. ఇంక ఈవినింగ్ కూరగాయలు తీసుకురావడానికనే వెళ్ళామండి. అక్కడ వీడియో తీస్తుంటే మా వారు అంటున్నారు, ఇంకా వెళ్ళినప్పుడల్లా వీడియో తీయాలా అని అంటున్నారు అనమాట. అంటే మనం వ్లాగ్స్ చేసేటప్పుడు మనం ఏం చేస్తున్నామో అవన్నీ తీయాలి అని చెప్తానమాట అండి. కూరగాయలు అయితే అన్ని రేట్లు ఎక్కువే ఉన్నాయండి. చిక్కుడికాయ మాత్రం తక్కువ ఉందన్నమాట. చిక్కుడికాయ, క్యాలీఫ్లవర్ ఒక్కటి తక్కువ ఉంది. చిక్కుడికాయ ఒక దగ్గరేమో కిలో 30 అన్నారు, ఒక దగ్గరేమో కిలో 40 అన్నారు. 40 కిలో 80 అన్నారు, ఒక దగ్గరేమో 60 అన్నారు. ఇంకా అంతే, ఒక దగ్గరేమో కిలో 40, ఒక దగ్గరేమో కిలో 60 చెప్పారు. 80 కూడా ఉందండి. కిలో 80 నుంచి కిలో 40 వరకు ఉందన్నమాట. అంటే 40 ఉన్నదేమో కొంచెము పాడైపోయినవి ఉన్నాయన్నమాట అండి. ఇంకా 40 ఉన్నాయి మాత్రం ఫ్రెష్గా బాగున్నాయి అన్నమాట. క్యాలీఫ్లవర్ అయితే నిండా వచ్చినాయండి. అది కూడా తక్కువకి ఇస్తున్నారు, బాగానే ఉన్నాయి. ఇంకా ఫ్రూట్స్, వెజిటబుల్స్ తెచ్చుకున్నాము. వెంటనే సర్దకపోతే నాకు చాలా బద్ధకం వచ్చేస్తుంది అనమాట. అవి మళ్ళీ అక్కడే ఉంటాయి. ఇంక అందుకని మొత్తం అన్నీ అక్కడెక్కడ సర్దేశానండి. సర్దేసిన తర్వాత బఠానీ గింజలు వలవాలి కదా, అందుకని ఇవి కూడా వలవకపోతే అలాగే ఫ్రిడ్జ్లో కొలిపెట్టేస్తాను అనమాట. ఇంట్లోకి మా హస్బెండ్ వర్క్ చేసుకుంటుంటే డిస్టర్బ్ చేస్తుందండి. ఇంక అందుకని నేను పిలుచుకొచ్చి నాకు హెల్ప్ చేయమ్మా అంటే, ఎప్పుడన్నా హెల్ప్ చేయాలంటే తన మూడ్ ఉంటే మంచిగా హెల్ప్ చేస్తుందండి. అంతేకాకుండా మనం మంచిగా తనతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. తనకి ఏమైనా నేర్పాలి అన్నప్పుడు ఈ టైంలో నేర్పుతూ ఉంటాను అనమాట. ఏమైనా చిన్న ఇంగ్లీష్ వర్డ్స్ కానీ, లేకపోతే సమ్స్ కానీ, లేకపోతే పాటలు కానీ అలాగా దానికి నేర్పుతూ ఉంటానండి. ఇలా నేర్పుతుంటే తనకి కొంచెం ఈ పనిలో ఇంట్రెస్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి మనం చెప్పేది కూడా ఈజీగా వింటూ ఉంటుంది అనమాట. లేకపోతే అస్సలు మాట వినదండి, టీవీ చూస్తూ ఉంటుంది అనమాట. పని చేస్తుంటే కానీ అయిపోయింది. పంది ఏడుస్తున్నట్టుందే. నువ్వు పాడు, నువ్వు పాడరాయా? పాడు, నీకు పాడటం రాదా? రాదు నాకు. ఎందుకు రాదు? నేను చెప్తున్నా కదా, పాడు పాడు. వస్తున్నా
కొంచెం ముందు నీకొచ్చు ముందు వలుస్తున్నాడు వలుస్తున్నాం కదా పాడమంటే పాడట్లేదు అభిషేకం నీకు వచ్చిన పాడట్లేదు చెప్పు నేను చెప్తాను గోవెల్ల తెల్లలా లెక్క మంచిగా నేను ఎట్లా పడుతున్నా అది పడాలి గోరింటాక గోరింటాకి ఏంటే గోవెల్ల తెల్లన గోధూళి ఎట్లా అంటే అట్లా అలా కలుపు గాలితో అనాలి కాదు గేదెలు కాసేటట్టు చూసారా అండి ఫస్ట్ ఏమో నేను పాడినంది కదా తర్వాత ట్రై చేసింది మా అమ్మ ఏదైనా కానీ 1-2 సార్లు ట్రై చేస్తే వచ్చేస్తుందండి బాగానే పట్టుకుంటుంది అనమాట ఇంకా అందుకే ఇలాగ నేర్పిస్తూ ఉంటాను అనమాట ఇదేనండి వాటికి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి అంతవరకు ఉంటాను టేక్ కేర్ అండ్ బై బాయ్